తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు మీద దీంట్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో జంతు కొవ్వు కలిసింది అది ఇది అని చెప్పి చాలా ప్రాపగండ చేసి ఇంకొక అడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అని చెప్పి మెట్లంతా కడిగిన పరిస్థితి. ఈరోజు సిట్టు మొత్తం దీంట్లో ఎటువంటి జంతు కొవ్వు కలచలేదు అని ఇచ్చిన తర్వాత వీళ్ళను తెలుగుదేశం నాయకులను ఏం మాట్లాడాలి? వాళ్ళు మళ్ళా ఈ మీటింగ్ పెట్టి మళ్ళీ చెప్పడం జరుగుతుంది ఆననే దేవాలయాల కానీ ఈడ కానీ. మేము లడ్డు కల్తీ జరిగిందని చెప్తున్నాము, వాళ్ళు ఏదో వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళు ఏం లేదు అది ఇదని చెప్తారంటే మీరు మాట్లాడింది ముందు చెప్పండి. కొవ్వు కలిసిందని మీరే హిందూయిజాన్ని హిందువుల యొక్క మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఎంతో పవర్ఫుల్ దేవుడైన వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచంలో కూడా అందరూ వచ్చి ఆడికి టెంపుల్కి వచ్చే పరిస్థితి ఉంటే అటువంటి దేవుని ప్రసాదం మీద కేవలం రాజకీయ లబ్ధి కోసం మీరు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేక సూపర్ సిక్స్లు మీ చేత కాక కేవలం ఓట్ల కోసం ప్రజలను మోసం చేసి ఈరోజు ఏ విధంగా ప్రజలను మైండ్ డైవర్ట్ చేయాలి, జగన్మోహన్ రెడ్డికి చేస్తున్న ఆదరణను ఏ విధంగా తిప్పికొట్టాలా, ఈ విధంగా లేనిపోని అబద్ధాలు కానీ లేకుండా అబాండాలు వేస్తే ప్రజలను మైండ్ డైవర్ట్ చేయని ఆలోచన చేసేలా తెలుగుదేశం నాయకులు ఈరోజు చేయడం జరుగుతుంది. తెలుగుదేశం నాయకులు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు మాట్లాడే ఫస్ట్ ఏంది కొవ్వు కలిసిందని చెప్పినారు, అది లేదు. ఇప్పుడు మిమ్మల్ని ఏం చేయాలో ముందు చెప్పండి. మీ సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ ఏం చేయాలి? ముందు అందరికంటే నువ్వు మెట్లు కరగడం కాదు, నీ ముందు నీ ఆత్మను శుద్ధి చేసుకో, ముందు నీ నోరును శుద్ధి చేసుకో. అబద్ధాలు చెప్పకుండా ఏదో కూటమి ప్రభుత్వంలో ఉన్నావని చంద్రబాబు నాయుడు మాట్లాడేదానికి నువ్వు ఒత్తాసు పలికిండే పరిస్థితులు కాకుండా ఒక రాజకీయ నాయకుడిగా సినిమా డైలాగులు చెప్పడం మానేసి నువ్వు రాజకీయ నాయకుడిగా ప్రజల ముందర ఏ మాట చెప్తే ఆ మాట కట్టుబడి ఉండే విధంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ప్రజల ముందర చెప్పిన ప్రతి ఒక్క మాట నెరవేర్చాలనేది మా నాయకుని ఉద్దేశం. కాబట్టి మీరు కూడా ఈ రాజకీయాలలో కొంత ఉన్నత విలువలు పెట్టుకొని ఏదో ఎవరి మీదనో బురద చల్లాలని మాత్రం ఇటువంటి మాట్లాడితే రివర్స్ మీకే అవుతుందని మాత్రం మర్చిపోవద్దు.